మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏపీలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయింది. రెడ్ బుక్ అరాచకం రాజ్యమేలుతోంది. పట్టపగలే వైఎస్ఆర్సీపీ నాయకులపై హత్యా యత్నాలు చేస్తున్నారు టీడీపీ గూండాలు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాలు మరోసారి దాడులకు తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకుడిపై హత్యాయత్నం చేశారు. ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లిన వారిపై దాడులకు తెగబడ్డారు. ఇంత జరుగుతుంటే పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల దాష్టికాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఆస్తులు విధ్వంసం చేస్తూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. తాడిపత్రిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్సీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు. పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతుండగా అటాక్ చేశారు. ఈ దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఏదో విధంగా కుట్ర పన్ని మా కార్యకర్తలను భయపడేయడము, వాళ్ళ ఆఫీసుల మీద నిన్నైతే నరసింహారెడ్డి ఆఫీసు పగలగొట్టడం జరిగింది. మళ్ళా ఈరోజు గంగులకుంట కేశవరెడ్డి మాకు పార్టీలో ముఖ్య కార్యకర్త, అతను పోలీస్ స్టేషన్ పక్కన ఉంటే దాదాపు 7-8 మంది పోయి దాడి చేసి తల పగలగొట్టడం జరిగింది. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కేశవరెడ్డిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి కూడా చేరుకున్న టీడీపీ గూండాలు మరోసారి దాడి చేశారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపై రాళ్ల దాడికి తెగబడ్డారు. కేశవరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరించారు. పోలీసుల తీరు వల్ల తాడిపత్రిలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దాడులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు మా మీద దాడి చేస్తే మేము రక్షణ కోసం మేము అడ్డుపడుకోవడమో ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళతో పాటు పోలీస్ అధికారులు కూడా తోడే దాడులకు పాల్గొంటే ఇది ఎంతవరకు కూడా సహించలేనిది. కనీసం తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు రక్షణ కూడా కరువు అయిపోతుంది. పోలీస్ స్టేషన్లకు పోతే కంప్లైంట్లు తీసుకోరు. ఒకవేళ తీసుకున్నారని దెబ్బలు తగిలి ఇప్పుడు గంగులకుంట కేసు పెడితే కేశవరెడ్డి మీద కూడా కౌంటర్ కేసు పెట్టేదానికి కూడా తయారవుతారు. మేము ఇక్కడ సిఐ గారిని ఏటికి సార్ ఇంత ఆలోచన చేస్తున్నారంటే పైన డీజీపీ గారి నుండి కూడా మాకు ప్రెజర్లు ఉన్నాయి, నీ మీద కేసులు పెట్టమని. ఇది పరిస్థితి చెప్తా. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ గా చేసిన టీడీపీ గూండాలు వరుసగా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అండతో జరుగుతున్న ఈ దాడులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.